ఇప్పుడు పిల్లల మీద ప్రేమతో బళ్ళు ఇచ్చేస్తున్నారండి పెద్దవాళ్ళు, పేరెంట్స్. సో వాళ్ళకి లైసెన్స్ ఉండదు, చిన్నపిల్లలు కాబట్టి. సో రోడ్డు సేఫ్టీ తెలియదు. మరి అటువంటి తల్లిదండ్రులకి మీరు ఏమైనా సూచనలు ఇస్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇలాంటి జరగకుండా ఉండడానికి గవర్నమెంట్ తీసుకోవాల్సిన అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటుందండి. అంటే ఇప్పుడు చాలామంది జనరల్గా రోడ్ మీద యాక్సిడెంట్ ఏదైనా జరిగితే డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ అడుగుతారు. కానీ ఫస్ట్ యాజ్ ఎ సిటిజన్గా ఇప్పుడు ఎల్ఎల్ఆర్ తీసుకునే బండి తోలని ఒక రూల్ ఉందండి. మరి పేరెంట్స్ నిజంగా వాళ్ళ పిల్లలకి లైసెన్స్ ఇప్పించిన తర్వాత బళ్ళు ఇస్తున్నారా? సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి ఒక అవగాహన కల్పించాలి. పిల్లలకు అవగాహన కల్పించడానికంటే ముందు పేరెంట్స్ కరెక్ట్గా ఉండాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను సిగరెట్ కాలుస్తూ తప్పండి, సిగరెట్ కాల్చకండి, మీ ఆరోగ్యం పాడైపోద్ది, ఎలా ఉందండి? అదే ఒక తండ్రి పిల్లోడిని స్కూల్ నుంచి తీసుకెళ్తా ఆ పిల్లోడి ముందే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తాడు. వాడికి ఏం నేర్పుతున్నామా? అంటే మనల్ని చూసే మన పిల్లలు పాడైపోతున్నారండి. మన పిల్లలకి చెప్పడంతో పాటు ముందు మనం మారాలండి. ఇప్పుడు సింపుల్ అండి, దొంగతనం చేయడం తప్ప కాదండి, మర్డర్ చేయడం తప్ప కాదు. సరే మీకు కోపం వచ్చిందండి, రాడ్ తీసుకుని అవతలోడి తల పగలగొట్టడం తప్ప కాదు, తప్పే కదా. సో ఇవన్నీ తప్పులు. ఎప్పుడన్నా మీరు దొంగతనం చేశారు? అవసరమై చైన్ స్నాచింగ్లు కానీ, ఇంటి పక్కన గోడల బదులు కొట్టి బంగారం ఇలాంటివి చేశారు? మర్డర్ చేశారు? ఎందుకు చేయలేదు? రైట్ కదా. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను చూడండి, రాంగ్ రూట్లో వెళ్ళడం తప్ప కాదు, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం తప్ప కాదు, అర్జెంట్ పని ఉందని లేకపోతే మీకు స్టూడియో లేదా వర్క్ ఉందని హడావిడిగా ఓవర్ స్పీడ్తో రావడం తప్ప కాదు. నిజాయితీగా చెప్పండి, ఆ 3 తప్పులు చేయలేదన్నారు కదా, ఈ 3 తప్పులు చేస్తున్నారా? చేయలేదు. 100% చేస్తా ఉన్నారు జనాలు, అందరూ మనం కూడా చేస్తున్నామండి. అదే సమస్య. ఫస్ట్ మన యాటిట్యూడ్ మారాలి. అవన్నీ తప్పులు అని మీరు ఎలా భావిస్తున్నారో ఈ కూడా తప్పులు అని మనం భావించిన రోజున మన బిహేవియర్లో మార్పు అనేది వస్తుంది. మనం చేసే ఈ తప్పులు నేను ఇందాక చెప్పినట్టు కాదు, మనమే కాదు, మన నెక్స్ట్ జనరేషన్స్ మొత్తాన్ని మనం పాడు చేస్తాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లల్లో మీరు ఒక కాలేజ్ కుర్రోడిని తీసుకుంటే వాడికి బండి కావాలి. ఎందుకంటే కాలేజ్కి వెళ్ళడానికి బైక్ కావాలి. వాడి దగ్గరికి వెళ్ళి నీకు కాలేజ్కి వెళ్ళడానికి బైక్ కావాలి కదా, స్ప్లెండర్ కొనుక్కోమనండి, కొనుక్కుంటాడా? ఏం కావాలి అడిగి? డ్యూక్లు, కేటీఎం కావాలి. అంటే ఏంటి అక్కడ ఆడి మైండ్ సెట్ ఏంటి? ఆడు నిజంగా అవసరం కోసం అడుగుతున్నాడా, స్పీడ్ అనే ప్యాషన్ తోటి అడుగుతున్నాడు? ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి బళ్ళు కొనిచ్చేటప్పుడు మనం గమనించుకోవాల్సిన విషయం. పిల్లల్లో ఉన్న అపోహ ఏంటంటే ఎంత కాస్ట్లీ బైక్ అయితే దాంట్లో ఎంత ఎక్కువ సీసీ ఉంటే అంత ఎక్కువ స్పీడ్ వెళ్ళొచ్చు అనే ఒక అపోహలో ఉంటున్నారు. ఈ అపోహల నుంచి బయటకు వచ్చి మన వాహనాల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి వాడుకోవాలి. అవి మనకు ఉపయోగపడాలి తప్పితే మన జీవితాలను నాశనం చేసేటట్టు ఉండకూడదండి. చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి చిన్నప్పటి నుంచే ప్రతి పేరెంటు, ఇంట్లో ఉండే ప్రతి పెద్ద, అత్త, మామ, అమ్మ, నాన్న, అన్నయ్య, ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి మనం పాటిస్తూ ఈ రోడ్ సెన్స్, రోడ్డు మీద జాగ్రత్తగా ఉండే అనే అవగాహన ప్రతి ఒక్కరికి కల్పించాలి.